మొదటి కొరింథీయులు 16:13. మెలకువగా ఉండి నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, మెలకువగా ఉండుడి. మనము దెబోరాకి మాటలు అన్వయిద్దామా? ఆమె ఆ కాలములో ఎలా ఉందండి? మెలకువగా ఉంది. అందరూ పాపము వారి దరి చేరగానే, విగ్రహారాధన రాగానే, అన్య దేవతలను చూడగానే వాళ్ళు ఏమైపోయారు? మత్తులో పడిపోయారు. ఈ రోజుల్లో చాలాసార్లు ఎవరైనా వచ్చి మనకి ఏదైనా చెడ్డ మాట చెప్తే చాలు అందులో పడిపోతాం. చెడ్డదారి చూపిస్తే చాలు అందులో పడిపోతాం. చెడ్డ మార్గము చూపిస్తే చాలు ఆ మార్గంలో వెళ్ళిపోతాం. నిలకడ అనేది కరువైపోతా ఉంది. కానీ దెబోరా చూడండి, మెలకువగా ఉన్న స్త్రీ. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మెలకువగా ఉండాలి. అపవాది దొంగ వంటివాడు. అపవాది చాలాసార్లు ఏం చేస్తాడు అంటే చాలా రూపాల్లో మన జీవితంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా, స్నేహితురాళ్ల ద్వారా, సహోదరుల ద్వారా, మన రక్త సంబంధికుల ద్వారా ఏం చేస్తాడంటే ఒక చెడ్డ విత్తనం మనలో వేస్తూ ఉంటాడు. వేసి ఏం చేస్తాడంటే దేవుళ్ళో మనల్ని పడుకోబెడతాడు. మత్తులోకి వెళ్ళిపోతాం. అరే ఇది చేయకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా అన్న సోయి మనకు ఉండదు. గుడ్డితనం వచ్చేస్తుంది. అంటే ఏమవుద్ది? మత్తులోకి వెళ్ళిపోతాం. కానీ దెబోరా ఆ కాలములో ఆమె మెలకువగా కనబడతా ఉంది. ఈరోజు దేవుడు మనందరికీ చెబుతా ఉన్నాడు, ఎలా ఉండాలండి మనం? మెలకువ. సాతాను కలగజేసే చెడ్డ తలంపులో చెడ్డ విత్తనం నాటుతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని తరిమి కొట్టాలి. మెలకువగా ఉండి మత్తులోనికి వెళ్లకుండా దేవుని ఆత్మతో ఉండి మనము ఆ చెడ్డ మాటలను, చెడ్డ తలంపులను ఏం చేయాలి? దూరం చేసి మనం ఎలా నిలవాలండి? బలముగా, నిలకడగా నిలవాలి. విశ్వాసమందు నిలకడగా. అంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువ ఉన్నన్ని రోజులు ఏం చేశారు? విశ్వాసంలో బ్రతికారు. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఏమైంది? విశ్వాసం ఆవిరైపోయింది. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అండి అవిశ్వాసంగా మారిపోతూ ఉంటాం. దెబోరా జీవితాన్ని గమనిస్తే చుట్టూ ఎంత అవిశ్వాసం ఉన్న ఆమె మాత్రం దేవునిపై విశ్వాసము కలిగిన స్త్రీగా కనబడతా ఉంది. అందుకే దేవుడు ఆమెని చూచాడు. మనము నిలకడగా ఉంటూ, అలాగే మెలకువగా ఉంటూ దేవుని కొరకు నిలబడాలి అనే పౌరుషంతో ముందుకు సాగితే ఇక మనం బలహీనులం ఎలా అవుతామండి? మనమందరము కూడా విశ్వాసములో నిలకడగా ఉండడానికి ముందుకు అడుగు వేయాలి. ఆమేన్. పౌరుషంతో ప్రభువా నీ కొరకు నేను ఉంటానయ్యా. చుట్టూ ఎలా ఉన్నా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, లేదా అయ్యా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎటువంటి మాటలు చెబుతున్నా సరే ప్రభువా నేను నిలకడగా ఉంటాను. ఆమేన్.